సింగరేణిలో కార్మికుల అక్రమ బదిలీలు ఆపాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల RG1, RG2 ఏరియాలో టీబీజీకేఎస్కు సంబంధించిన మాదాసు రామ్మూర్తి, జాహిద్ పాషా, బాలసాని కొమరయ్యలను ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేయడం జరిగిందని, వారు ఏం తప్పు చేశారని, ట్రాన్స్ఫర్ చేశారో సింగరేణి యాజమాన్యం వివరణ ఇవ్వాలని కార్మిక వర్గం అడుగుతుందన్నారు. అక్రమంగా బదిలీ చేసిన వ్యక్తులు సంస్థ ఆస్తులకు ఏమైనా నష్టం చేశారా లేదా ఇందులో ఏ రాజకీయ నాయకుడి జోక్యం ఉందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒక కార్మికుడు మాదాసు రామ్మూర్తికి సంవత్సరంన్నర, మరో కార్మికుడు బాలసాని కొమరయ్యకు 8 నెలల సర్వీస్ కాలం మాత్రమే ఉందని, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులను బదిలీ చేయొద్దని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని, ఆయన కూడా ఆ కార్మికులను బదిలీ చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో తెలపాలని మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం వెనక్కు తగ్గకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. అక్రమ బదిలీలను ఆపండి. సింగరేణి యాజమాన్యమా, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు రాజకీయ జోక్యం, రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న RG1, RG2లో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని, ముఖ్యంగా RG1లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, EP ఆపరేటర్ ఓసిఫై గారిని, అలాగే RG2కు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదాసు రామ్మూర్తి, అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్షాప్, వీరు ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి? వీళ్ళేమన్నా కంపెనీ ఆస్తులు నష్టపరిచిండ్రా? కంపెనీ అధికారుల మీద దాడులు చేసిండ్రా? లేదంటే ఏదైనటువంటి కొన్ని సంస్థలలో ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు చేపట్టిండ్రా? లేదా వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? లేదా వాళ్ళు ఏమైనా యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? లేదా వాళ్ళకి ఇతర బిజినెస్లు కానీ, వడ్డీ వ్యాపారాలు కానీ, ఇంకా మెడికల్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ల దందాలు కానీ, ఎక్కడైనా ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టిర్రా, కంపెనీకి నష్టం చేసిర్రా అనేటువంటిది తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రాపర్గా ఎంక్వైరీ చేశారా? లేక ఎవరో అనామకులు ఇచ్చినటువంటి పేరును తీసుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేశారా? లేదా రాజకీయ ఒత్తిడి, రాజకీయ ప్రోద్బలంతో మీరు చేసిండ్రా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతూ ఉన్నది. ఇలానే బదిలీలు చేసుకుంటూ పోయినట్లయితే మంచిగా పనిచేసేటువంటి కార్మిక వర్గంలో ఒక అలజడి, ఆందోళన రేకెత్తించేటువంటి అవకాశం ఉన్నది. ఈ ముగ్గురు విషయంలో చూసినట్లయితే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, ఇతరత్ర ఏది చూసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటిది లేదు. ఎక్కడ వాళ్లకు ఛార్జ్ షీట్లు కానీ, సస్పెన్షన్లు కానీ, ఇంకా ఇతరత్ర ఏమీ లేవు. రెండవది, ఈరోజు మాదాసు రామ్మూర్తి అనేటువంటి హెడ్ ఓవర్మెన్ OC3 గారికి 13 నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నది. రేపో ఎల్లుండి అయినట్లయితే కేసీఆర్ గారి యొక్క పీరియడ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 సంవత్సరంలో పనిచేసేటువంటి సమయం. ఇక కొమరయ్య అనేటువంటి వ్యక్తి అయితే ఈ నెల కాకుండా 8 నెలలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి వ్యక్తి. మనకు అనేక సర్క్యులర్లు కానీ, అనేక నిబంధనలు కానీ మనకు చెప్తా ఉన్నాయి. 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నటువంటి కార్మికుడిని బదిలీ చేయకూడదు అనేటువంటిది కోర్టు కూడా అనేక సార్లు చెప్పినటువంటిది కూడా మనం చూసాం. అయినప్పటికీ మరి ఈ ఇద్దరి విషయంలో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళని బదిలీ చేయడం అనేది, అకారణంగా చేయడం అనేది, అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని C&MD గారికి, అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, వర్లపల్లి రవి, చేల్పూరి సతీష్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి, సంపత్, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.